నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లక్ష్మణ్ గౌడ్ గారు. రావుతో మాట్లాడు. నమస్తే లక్ష్మణ్ గౌడ్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. హాట్గా ఉంది తెలంగాణ రాజకీయం. ఆఫ్ కోర్స్ నిజంగానే ఉంది, చెప్పలేను. సో ఎండలో మెల్లమెల్లగా వేసవికాలం అయిపోవచ్చిన తరుణంలో ఇక్కడ తెలంగాణలో జనసేన అధినేత వ్యాఖ్యలు మళ్ళీ ఒక్కసారిగా హీట్ని పుట్టించాయన్నమాట. ఖచ్చితంగా, ఎందుకనంటే మొన్న జరిగేటటువంటి ఏదైతే మొన్న సభ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సభ ఏదైతే ఉందో దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, అదేవిధంగా అంత ముందుకు జరుగుతున్న సంఘటనలు మీ అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా అధికార పార్టీ నాయకులే కావచ్చు, ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగు పార్టీలో ఎవరైతే ఉన్నారో లిక్కర్ రాని ఇలాంటి పార్టీలన్నీ కూడా తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు నో తెలంగాణ ఎవడబ్బా జాగిర్ అని చెప్పడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన 10 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి అనేక రకాల చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన మన ప్రెస్ మీట్లో ఇది నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి తన 10 ఎకరాల భూమిని రాసిస్తా అన్నారు. సో మరి కవిత గారేంటి ఇంకొక రకంగా చెప్తున్నారు? నేను ప్రత్యేకంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల మీ రీజన్ అదే అండి. ఇందాక కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏదో మొత్తం ఉద్ధరించినట్లు, ఈ భూమి మీద ఈ దేశంలో నేను తప్ప ఇంకెవ్వరు జెన్యున్గా లేరన్నట్లు పెద్ద నీతి వాక్యాలు వాగింది. మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఎగరమైన కూడల ఇసుంత రమ్మంటే అదేదో చూసి ఇళ్ళకి కిందంట. ఆ మాదిరిగా ఉంది ఏదైతే కవిత గారు చేసేటటువంటి ఆరోపణలు. ఆమె అన్న మాట ఏంటనంటే పవన్ కళ్యాణ్ గారు సిక్కం ల్యాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సిక్కం ల్యాండ్ అని కనుక మీరు నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తారు అని చెప్పేసి అనంటే, ఒక చిన్న కరప్షన్ ఏంటనంటే తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఒకవేళ గనక నా భూమి ఏదైతే ఉందో అక్రమంగా మీరు అనుకున్నట్లు ఆ రూపకంగా గనక నిరూపిస్తే ఇదే తెలంగాణ గవర్నమెంట్కు నా భూమి మొత్తం రాసిస్తాను అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. బాజాత్గా మీరు దాంట్లో ఏదైతే మొత్తం కంచేశారు, ఆ కంచె కూడా ఇమ్మీడియట్గా తీయాలి, ఆ పొలంలో మట్టి కొట్టారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన మాదిరిగా ఏదైతే కవిత గారు మాట్లాడుతున్నారు. మరి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, లిక్కర్ రాణి గారు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మీరు ఆ రోజు కూడా మీరు అదే పార్టీలో ఉన్నారు, అదే పార్టీలో ఉండి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి గుట్ట చుట్టుపక్కల దాదాపుగా 1000 ఎకరాల భూమి బినామీలతో కవిత గారిది ఉందని చెప్పేసి మాకు ఆరోపణలు ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాం డెఫినెట్గా. ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు, ఆనాడు ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి తెలుసు, మీ నాయనకు మీ అన్నకు కూడా తెలుసు. నీవు నీ ఇంట్లో సరిదిద్దుకునే పరిస్థితి లేదు, కానీ నువ్వు బయటకు వచ్చి ఇంకో విలువైన వ్యక్తుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడిది అని చెప్పేసి ఈరోజు కవిత గారిని మేము అడగదలుచుకున్నాం. రెండో మాట ఆమె ఏమన్నదనంటే, గద్దర్ గారికి మీరు ఇప్పించుండొచ్చు కానీ కారు ఈ చేత ఇచ్చి ఈ చేత చెప్పుకోకూడదు అని చెప్పేసి అన్న మాటలు అన్నది. ఆ కారు కూడా తెలంగాణ ప్రజలు ఎంతమంది మీకు ట్యాక్సీ కట్టలేదు, ఏ రూపకంగా మీకు తెలంగాణ మేము చూసినటువంటి సినిమా థియేటర్లో అత్యధికంగా రాబడి తెలంగాణలో ఉంటుంది కాబట్టి మా రాబడి మీకు టికెట్లు కొని నైజాం నుంచే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి కొనిచ్చింటారేమో అని చెప్పేసి మాట్లాడింది ఆమె. ఏ ఒక్క రోజన్నా ఒక్క 10,000 రూపాయలు దానం చేసిన దాఖలా నీ ముఖానికి ఉందా అని చెప్పి కవిత గారు నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేంటి అది అంటే కవిత గారు దాన ధర్మాలు చేయకుండా ఎందుకుంటారు? లక్ష్మణ్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నారు, వారు వాళ్ళ నాన్నగారు తెలంగాణ కోసం చావు అంచుల వరకు కూడా వెళ్ళి వచ్చారు. సో కవిత గారు కూడా పోరాటాలు చేశారు, ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ చేసి ఉంటారు. డెఫినెట్గా 65 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తే సాధించుకున్నటువంటి తెలంగాణ కవిత ఒక్కటి పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉద్యమం చేస్తే రాలేదు తెలంగాణ ఆమె ఒక్కటి పోయి పరిగెత్తుకుంటూ పోయి తీసుకుని రాలేదండి. 1200 మంది విద్యార్థులు ఉద్యోగం అన్నీ వదిలేసుకొని ఉద్యోగాలు, మహిళలు, గ్రామ స్థాయిలో
ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెన్ డౌన్ చేసి ప్రతి ఒక్కరూ తెలంగాణ ఇది నాది అనుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ గారి కుటుంబం ఒక్కటే ఆడ పార్టిసిపేట్ చేస్తే తెలంగాణ రాలేదు. ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాగొద్దు ఎప్పుడు కూడా. ఆయన ఎంతోమందికి కొన్ని వందల మందికి వేల మందికి ఈరోజు దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఈమెకేంటండి పోలిక నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆయన ఇంకొకటి ఆయన ఏమన్నాడు, తెలంగాణ మీ జాగిరా అని చెప్పేసి అని అన్నాడు. ఖచ్చితంగా మీ జాగిర అయితే కాదు అలా అని చెప్పేసి ఆయన జాగిరా అని కూడా ఆయన చెప్పలే. ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగిర అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. అవును అవును. వాళ్ళ అన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారనంటే తెలంగాణ సెక్రటరీలో కూర్చున్నటువంటి అది నీకు లేదని చెప్పేసి అనంటే బైగ్రేస్ ఆయన కూడా ఏం చెప్పిండు, నేను వచ్చి తెలంగాణ ఇక్కడ కూర్చుంటని చెప్పలేదే. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బహుజన బిడ్డలని నేను జనసేన పార్టీ తరపు నుంచి అసెంబ్లీలో కూర్చోబెడతానని చెప్పడం జరిగింది ఆయన. ఆ మాత్రం సెన్స్ లేకుండా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. సిక్కం ల్యాండ్ అండి, క్లియర్గా ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నేను ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడైనా సరే అది నాది కాకపోతే దానిపైన ఏమన్నా ఆరోపణలు ఉండి జెన్యున్గా కనుక నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తానని చెప్పిన మొగోడు నిజాయితీపరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా నేను చెప్పదలుచుకున్నా. ఏ రాజకీయ నాయకుడు అన్నా ఉన్నాడని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎప్పుడన్నా చూసారండి ఎక్కడన్నా చరిత్రలో? దాదాపుగా 200-300 కోట్ల రూపాయల ల్యాండ్ అది ఎవరండి వదులుకున్నది నాకు తెలియకడతాను. కబ్జాలు చేసేటటువంటి గుణం ఆమెది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి లిక్కర్ అమ్మి తీహార్ జైల్లో ఉండేసేసినటువంటి ఘనత కవిత గారిది. దాదాపుగా 6,200 పార్టీల చిల్లర ఈరోజు దేశంలో పార్టీలు రిజిస్టర్ అయినాయి. నిన్న కాకముందు వచ్చిన కాక్రోచ్ పార్టీ కనీసం దానికి ఉన్న ఫాలో అప్ కూడా ఈరోజు కవిత పెట్టిన పార్టీకి లేదు. అంటే వారు తర్వాత ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పేసి చెప్తున్నారు కదా ధైర్యంగా కవిత గారు. అది నిజమే అండి. ఎందుకనంటే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మొత్తం మోసం చేసి తీసుకుపోయి లిక్కర్ దందాలు పెట్టేసి మొత్తం నన్ను నాశనం చేసింది కాక కొత్త ముసుగు ఇంకో ముసుగు వేసుకొని అమ్మా అని చెప్పేసి చెయ్యూపుకుంటూ వస్తే నమ్మేటటువంటి పరిస్థితులు అంత అమాయకులు తెలంగాణ ప్రజలు గారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మీకు. తెలంగాణ ప్రజలు చాలా నిజాయితీ పరులండి. తెలంగాణ ప్రజలు చాలా పోరాటంలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తితో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని గుంతన కేశాలు వేసినా తరిమి తంతారు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తున్నా ఆమెకి. ఇక్కడ లక్ష్మణ్ గారు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఒక ప్రాంతీయవాదాన్ని చాలామంది రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ వాతావరణం, ఈ రాజకీయ వాతావరణం నేపథ్యంలో. సో దాని గురించి ఏం చెప్తారు? నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాండి. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం రోజు ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. మొన్న 2తోటి 13 సంవత్సరాలు అనేక రకాలుగా విభజన వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అనేక రకాలుగా మార్పులు వచ్చినాయి. ఈరోజు నా రాష్ట్రం ఎక్కడనంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్తా. తెలంగాణ వెహికల్స్ కానీ ఎక్కడికన్నా వెళ్తే కూడా టీఎస్ అని ఉంది, తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ సెక్రటరీ ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ మంత్రులు ఉన్నారు. జరుగుతున్నాయి. అది ఎవరిని అడగాలి? ప్రాంతీయ విభేదాలు ఏదైతే రెచ్చగొడుతున్నారో నిన్నగాక మొన్న ఉన్నటువంటి ఆ పేటీఎం బ్యాచే కావచ్చు, ఆ పేటీఎం బ్యాచ్కి మద్దతు ఇచ్చేటటువంటి అధికార పార్టీ కావచ్చు, ఇలా సగం నాలెడ్జ్ ఉండి పార్టీలు పెట్టినటువంటి లిక్కర్ రాని వాళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప జెన్యున్గా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల మాదిరిగా ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులుగా ఈరోజు అందరూ కూడా భౌగోళికంగా విడిపోయినా కూడా బంధాల రూపంలో తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కటే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సో అంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళకి ఎవరు చెక్ పెడతారంటారు? ఖచ్చితంగా అండి. ఎవరు చెక్ పెట్టేదేంటి? మీరు నేను మనలాంటి వాళ్ళం ఇన్సైట్ తీసుకోవాలి. అందుకోసమే కదా ఈరోజు మనందరి మీద బాధ్యత ఉంది. ప్రజలని తప్పుదో పట్టిస్తున్నటువంటి ఈ నీచులు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పేసి పొలిటికల్ ఎనాలిసిస్ ఏదైతే అన్ని ముసుకేసుకుని ఉన్నటువంటి ఈ దొంగ పేటీఎం బ్యాచ్ని ఏదైతే ఉందో వెరీ సూన్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొక్కసారి తరిమి తంతారని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను ఖచ్చితంగా గుర్తు చేస్తున్నా. డెఫినెట్గా ఆ రోజు కూడా కూర్చొని మాట్లాడతాం. బ్రహ్మనాయుడు గారు ఆ రోజు మనం కూర్చొని మాట్లాడాం. ఈ దొంగలు ఉన్నారు ఆ రోజు అన్నాం కదా, ఈరోజు వాళ్ళని తన్నీరు అని చెప్పేసి
నిజంగా ఆ రోజు ఒక వార్త వస్తుంది, ఖచ్చితంగా దాని గురించి కూడా డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు లక్ష్మణ్ గౌడ్ గారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడుస్తుంటారు. రేపు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వాళ్ళు పోటీ చేయకూడదా? నేనేం చెప్తున్నాండి, భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు తనకు ఉంది. ఓకే, దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. ఆ వ్యక్తి పోటీ చేసినప్పుడు తను మాకు నిజంగానే న్యాయం చేయగలుగుతాడా లేదా అన్నది ఎన్నుకోవాలనే రైట్ ప్రజలకు ఉంటుంది. అవును, అది నిర్ణయం వాళ్ళు నిర్ణయిస్తారు. నువ్వెవడు నిర్ణయించడానికని నేను అడుగుతున్నా. నీకు ఏ విధమైన హక్కు ఉంది? ఆంధ్ర తెలంగాణ అని అంటున్నావు. ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు మరి 9 సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఈరోజు ఈ ప్రభుత్వం నుండి ఏం చేస్తున్నావు? ఎన్నో సమస్యలు ఉన్నాయి. 6 గ్యారెంటీలే కావచ్చు, రుణమాఫీలే కావచ్చు, రైతు బందే కావచ్చు, విద్యా ఉద్యోగాలే కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూసే కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, ఆయన భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా కేటీఆర్ గారి భార్య శైలమ గారు, ఆవిడ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రీసెంట్గా చూస్తే మొన్న జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు, మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో ఆయన సతీమణిగా ఉన్నటువంటి వారు ఎవరైతే పోటీ చేశారో, సో మాగంటి సునీత గారు, వారు పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సో గోపీనాథ్ గారిని వివాహం ఆడిన తర్వాత వారు ఇక్కడికి వచ్చారు 15 సంవత్సరాల క్రితం. వారికి కూడా కేసీఆర్ గారి టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్ బరిలో దింపినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతాం అంటే ముఖ్యమంత్రి గారి అల్లుడు ఆంధ్ర, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ పోరాట యోధుడిగా పేరు పొందినటువంటి కేసీఆర్ గారి కోడలు గారు ఆంధ్ర. సో ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఆంధ్ర నాయకులు ఉన్నారు. కానీ ఈ ప్రాంతీయవాదం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే? నిజంగా బ్రహ్మనాయుడు గారు, ఎందుకనంటే చాలా నిజంగా ఎంత కామెడీగా అనిపిస్తుంది అంటే, కవిత గారు ఈరోజు ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఉండొద్దు, కేటీఆర్ గారు వచ్చేసి మీరు సెక్రటేరియట్లో ఉండొద్దు అని చెప్తున్నారు కదా. కేటీఆర్ గారు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీ భార్యది ఎక్కడండి? మా వదినమ్మది. ఏ ప్రాంతం? ఆంధ్ర. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అల్లుడిది ఏ ప్రాంతం అండి? భీమవరం, ఆంధ్ర. మరి ఈ లెక్కన వాళ్ళు తీసుకున్నటువంటి సంబంధాలే కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విడగొట్టాలా? మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన జూబ్లీహిల్స్లో కూకట్పల్లి ప్రాంతవాసులు, ఆ యొక్క ఎమ్మెల్యే తనది కూడా పక్క ఆంధ్ర. అలా పోల్చుకుంటే చాలామంది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ. గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత గోపీనాథ్ గారు వాళ్ళ భార్య కూడా మొన్న కూడా కేసీఆర్ గారు పక్క తెలంగాణ వాది. ఆంధ్ర తెలంగాణను చూడకుండా ప్రజలకు సేవ చేసే గుణం ఉందా లేదా ఒక కుటుంబాన్ని బేస్ చేసుకొని గోపీనాథ్ గారి యొక్క భార్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చుకోవచ్చు, వీళ్ళ అదే నేనేం చెప్తున్నా, సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు, కానీ రాజకీయంగా ఎట్లా మాట్లాడటం అనేది. ఇప్పుడు చెప్పేవి మొత్తం శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం ఇంకొకటి. అంటే అది వాళ్ళకు వర్తిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. జుట్టున్నామే ఏ కొప్పేసినా అందంగా ఉంటుందని అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు చూసే ప్రసక్తి అయితే ఎవడు లేడు, వినేవాడు లేడు. చాలు ఇంకా ఇన్ని సంవత్సరాలు మీ కబుర్లు అయితే ఏదైతే చెప్పిరో అవి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏదైతే ఉందో వినే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను బలంగా చెప్తున్నాను. అందుకే ప్రాంతీయ ఏదైతే వాదాలు అన్నది పక్కకు పెడితే మనమందరం ఒకటి. భౌగోళికంగా ఏదైతే ఆంధ్ర తెలంగాణ అన్నది ఉందో అది పక్కకు పెడితే ఈరోజు చాలా సంబంధాలు ఉన్నాయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర వ్యక్తులే కావచ్చు, అదేవిధంగా నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి రావాలనంటే తెలంగాణలో కొన్ని వేల లక్షల మంది ఈరోజు ఆంధ్రాకి వెళ్ళి బతుకుతున్నారు. అవును, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ అసలు అంతా తెలుగు వాళ్ళం అలా ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి స్లీపర్ సెల్స్ బతుకుతున్నారు. మన దేశం పాకిస్తాను భారతదేశం విడిపోయిన క్రమంలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. అంటే వీళ్ళ మీద ఉన్న ప్రేమ తెలుగువాడి మీద లేకపోవడం ఏంటి కొంతమందికి? నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ఈ ఏదైతే సోకాలు లెఫ్టిస్ట్ భావజాలం పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు భవిష్యత్తే ఉండేటటువంటి ఈ మూర్ఖులకి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నా. నీవు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ పెడితే పర్మిషన్లు ఇవ్వరు, మీరు ఆంధ్రవాడని చెప్పేసి మాట్లాడుతున్నావు. కవిత గారికి సూటిగా స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా. 9 సంవత్సరాలు మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో మీరు మంచిగా చలామణయ్యి
దొరసాని మాదిరిగా ఉన్నటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ పక్కన ఆంధ్రప్రదేశ్ ఇదే జనసేన పార్టీ మంగళగిరిలో నీ పార్టీ కార్యాలయం ఉంది. మరి ఆ రోజు దేనికోసం పెట్టిరు అక్కడ? అంటే మీ నాయన పోయి పార్టీ ఎక్కడో వెళ్ళేసి మహారాష్ట్రలో పెట్టవచ్చు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టవచ్చు. అదే జనసేన పార్టీకి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి నాయకుని అదే బీఆర్ఎస్కు మళ్ళా రాష్ట్ర అధ్యక్షుని కూడా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఎక్కడికో పంజాబ్ ఇక్కడున్న ఆస్తులు మొత్తం తీసుకుపోయి పంజాబ్లో పెట్టవచ్చు రైతులకు అని చెప్పేసి. అంటే మిగతా వ్యక్తులు ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ సీటు పోతుందో, మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి, మేమే బతకాలి అని అంటే ఇది ఎక్కడ రాజరికం అంటే నాకు తెలియకడతాను. ఆ కాలాలు పోయినాయి. ఆమె అనుకుంటుంది ఇంకా అంటే బేసిక్గా దొరలనే ఫీలింగ్ ఉంది కదా, ఉంటుంది కదా నైజాం, అది కామన్గా ఆమెకు బేసిక్గానే ఉందండి. నేను వెళ్ళాను ఆమె ఏరియాకి, వెళ్తే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో దొరసానిలాగా ఈడ చెయ్యి ఊపుతాడు, గేట్ ఓపెన్ చేస్తారు మెయిన్ రోడ్ దగ్గర. అలాంటి పరిస్థితి ఆమెది. అంత రాజరికపు బతికి ఏం చేయాలో అర్థం కాక సొంత కుటుంబం మీద నిప్పులు కక్కి అన్న తండ్రి ఇవన్నీ వరుసలు మర్చిపోయి అధికార దాహంతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కొత్త రూపంలో వచ్చినటువంటి లిక్కర్ రాని అమ్మ అనే వేషంతో మరొక్కసారి తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసం వచ్చినటువంటి లిక్కర్ రాని మోసాలు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. నువ్వు చేసే నీ మోసాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారని చెప్పి మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. లక్ష్మణ్ గౌడ్ గారు, తెలంగాణ సంబంధించి జర్నలిస్ట్గా ఉన్నటువంటి పృథ్వీ గారు, సో ఆయన చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చిరంజీవి గారి వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి చాలా దారుణంగా, అంటే చిరంజీవి గారి తల్లి బతికుందా అని చాలా దారుణంగా ఆయన మాట్లాడినట్టు. ఎగ్జాక్ట్, నేను కూడా అదే యాక్చువల్గా దాని గురించి చాలా క్లారిటీగా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, ఆమెకు భాష అర్థమైతే లేదో. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ అమ్ముందో లేదో, మీ తల్లి బతికే ఉందా, ఆమె బతికే ఉందా, ఆమె ఇక్కడిది కాదు అని అంటే నేను ఓపెన్గా అడుగుతున్నా. అంటే ప్రతి మనిషికి ఒక సహనం అనేది ఉంటుందండి. నేను ఓపిక భరిస్తాను. ఎందుకనంటే నేను ఇప్పటివరకు కూడా రెస్పెక్ట్తో చాలా గౌరవించి నేను మాట్లాడినా, నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఈ లుచ్చా ఎవడైతే లుచ్చా అని చెప్తున్నా, ఈ కొజ్జా ఎవడైతే పృథ్వీ అనేటోడు ఉన్నాడో, ఈ కొజ్జాగాడికి కనీసం వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, లేకపోతే రోజు ఏమైనా వేస్టేజ్ గిట్లంగా తింటున్నాడా అని నేను అడుగుతున్నా వాడికి. ఏమండి, జన సైనికులు కామెంట్ పెట్టిరని చెప్పేసి నువ్వు ఇంతగానం కింద రగిలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం, చిరంజీవి గారి యొక్క కుటుంబం దగ్గరికి వస్తానంటే నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఒక పనికిమాలినోడు ఇదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇదే ప్రెస్ క్లబ్కి వెళ్ళి కొట్టడం జరిగింది. మీకు గుర్తుంది. ఆ రోజు కూడా వెళ్ళింది ఎవరో కాదు, నేనే వెళ్ళాను. ఆ రోజు కూడా 300 మంది పోలీసులను అడ్డం పెట్టుకొని నిలబడితే కూడా తెగించి అక్కడికి వెళ్ళి సంపుతం బిడ్డ అని చెప్పేసాను. అంటే ఉచ్చబోసుకొని ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కూడా మాట్లాడేవాడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి. ఆ రోజు ఆ కుక్క పోయిండు, ఈరోజు ఈ పృథ్వీ అనే ఈ కుక్కగాడు వచ్చిండు. లిటరల్గా వీడు లుచ్చా లఫంగ్ నా కొడుకు. ఎందుకనంటే నువ్వు మొగోడు అయితే, నీ పుట్టుక మొగదైతే, నిజంగా గనక సరైన పుట్టుక ఉంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే బాధ అనిపిస్తుందండి. ఇంట్లో ఉన్నటువంటి మహిళలని బజారుకు తీసుకురావడం అనేది ఎంత దారుణమైన విషయం. వాళ్ళ అమ్మ ఉందో లేదో, వాళ్ళ అమ్మ బతికిందో, వాళ్ళ అమ్మ ఎవరండి? నీకు మదర్ లాంటిది కాదా? నీకు లేదా తల్లి అని నేను అడుగుతున్నా. నీ ఇంట్లో ఆడబిడ్డ, నీ భార్య ఆడబిడ్డ, నీకు లేరా పిల్లలని నేను అడుగుతున్నా. నీకు లేరా బంధువులు ఆడబిడ్డలు ఎవరని నేను అడుగుతా ఉన్నా. కొజ్జా ఎదవా, ఇదారా మాట్లాడే మాటలు? లుచ్చా కొడుకా అని అంటున్నా. తెలంగాణ బిడ్డగా ఇంకా ఎక్కువ మాట్లాడతా. వదిలేండి, ఆ భాష పద్ధతి కాదండి. ఎందుకనంటే మీరు మాట్లాడటం, నేనేం చెప్తున్నా, ఈ రకంగా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ మహిళలండి, ఇంట్లో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో, రాజకీయంగా ఎదుర్కో. నువ్వేదో పార్టీ పెట్టాలని, నువ్వేదో పీకాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడితే 4 రూపాయలు వస్తాయని ఆశపడుతున్నావు కదా, బతుకు. డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. పైసలు కావాలని చెప్పేసి అనంటే, ఇంకా నీకు కావాలి అని అంటే జన సైనికులు అందరం కలిసి తలా ఇంత చెందేసుకొనైనా నీకు ఇస్తాం. నువ్వు కూడా పార్టీ పెట్టుకొని బతుకు. ఎన్నో పార్టీలు వచ్చినాయి దేశంలో. 6,200 పార్టీలు ఉందో నీది ఒకటి ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంది. కానీ పెట్టే ముందు ఎవరి పేరు చెప్తే హైలైట్ అవుతాం, ఎవరి గురించి మాట్లాడితే హైలైట్ అవుతాం అనే పదాలతోటి ఈ రకమైనటువంటి కుటుంబం మీద దూషించడం అనేది సరైన పద్ధతి కాదు.
వీళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా, వీళ్ళ జర్నలిస్టులని నేను అడుగుతున్నా, వీళ్ళ నిజాయితీ పరులని నేను అడుగుతున్నా, వీళ్ళ పవన్ కళ్యాణ్ గురించి ఆరోపణలు చేసి ఇలాంటి లంగ మాటలు మాట్లాడేటటువంటి లుచ్చగాళ్ళకి ఏ రకమైన సమాధానం చెప్పాలంటారు మీరు చెప్పండి. అంటే బ్రహ్మనాయుడు గారు, లక్ష్మణ్ గారు వాళ్ళ భాష నేనేమంటున్నా, సో రెండు మూడు కామెంట్లు అంటే ఇక్కడో దగ్గర బ్రహ్మనాయుడు గారు ఉందాగా సమాధానం చెప్తే డెఫినెట్గా నేనేమంటున్నా అంటే 2-3 కామెంట్లు వచ్చేసరికి నీకు అంత పెయిన్ అనిపించిందే. సూటిగా నేను ఈరోజు పృథ్వీని అడుగుతున్నా, నీవు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టించి 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి పాశం యాదగిరి గారి చేత కొన్ని లక్షల మంది ఇండస్ట్రీలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా వాళ్ళకి శీలం లేదని చెప్పేసి అని అన్నావు. దానికి ఏం చెప్తావు సమాధానం? కొన్ని లక్షల కుటుంబాలు, లక్షల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ శీలం లేదనే ముందు వీడి కుటుంబంలో మహిళలు గుర్తు రాలేదండి? నాది తెలంగాణ బిడ్డగా నాకు కూడా బాధ ఉంటుందండి. అరే ఎవరైనా సరే ఈరోజు ఇంట్లో అమ్మ ఉందనంటే తెలంగాణ యొక్క గుణం ఏంటనంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక పెద్దావిడ కనిపిస్తే అమ్మ అని చెప్పేసి కాళ్ళకు దండం పెట్టుకుంటాం. మరి నీ గుణం ఎక్కడికి వెళ్ళిందిరా అని నేను అడుగుతున్నా. నీకు డాక్టరేట్ ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి. ఈ రకమైన పదజాలం, ఈ రకమైన కుటుంబంలో ఉన్నటువంటి నా బాబు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్ల ఉంది, వాళ్ళ కూతురు ఉంది, ఇదా ఏకవచనంతో మాట్లాడే తీరా? నీకెక్కడ ఇవ్వాలి మేము గౌరవం? ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నా. సమాజం చూస్తున్నారండి ఈరోజు. తెలంగాణ, అప్పుడు తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణ వేరు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ యావత్ భారతదేశం మొత్తం జంజి మీద ఆధారపడింది. ప్రతి మాట, నేను మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి నిమిషం మనం చేసే తప్పులు మొత్తం కూడా గ్రహిస్తున్నారు. డెఫినెట్గా గాడ్ ఈజ్ దేర్. నువ్వు చేసేటటువంటి లుచ్చా పనులకి నువ్వు ఎదగాలనుకోవడం, ఒక వ్యక్తిని నువ్వు ఆరోపించి మాట్లాడినప్పుడు నిజాలు ప్రాపర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాట్లాడితే అది పద్ధతి. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం. ఇంకేం కావాలండి? 10 ఎకరాలు కబ్జా అని చెప్పి పోయిరు, గీరు బాటిల్ చుట్టుపక్కల అన్ని తీసి చూపించారు, ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు. నాది గనక కబ్జా నేను చేసినట్లయితే ఓపెన్గా ప్రభుత్వానికి రాసిస్తానని చెప్పి ఇంకేం కావాలి? చూపి. ఇప్పుడు మరి నువ్వు తెలంగాణడే కదా, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుగు. ఓకేనంటే ఈయనకి రెడీగా ఉన్నాడు కదా ఆయన. ఇది కదా కావాల్సినది. అరే అయిపోయిన దాని గురించి మేము తప్పులు మాట్లాడితే డెఫినెట్గా కొంతమంది ఎక్కడెక్కడో తప్పి కొంచెం వాళ్ళ కంట్రోల్ తప్పి జన సైనికులు మాట్లాడి వింటారు ఖచ్చితంగా. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని దైవంతో పోలుస్తారండి. తల్లి తండ్రి గురువు తర్వాత దైవంతో సమానంగా పోలుస్తారు. వాళ్ళకు కూడా పేషెన్స్ నశించినప్పుడు తిరుగుతుంది. దాన్ని డెఫినెట్గా నేను ఖండిస్తున్నా 100%. మేమేమి యాక్సెప్ట్ చేయట్లే. వాళ్ళని తిట్టినందుకు వాళ్ళ కుటుంబంలో ఉండే ఇంకెవరన్నా పదజాలంతో లేడీస్ని ఇంకేమైనా వాడితే కనుక 100% నేను జన సైనికులు దాన్ని ఖండిస్తున్నా. కానీ వాళ్ళు కూడా నోరు కంట్రోల్ పెట్టుకొని పద్ధతిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు లక్ష్మణ్ గౌడ్ గారు. ధన్యవాదాలండి.